పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత సర్వోత్తమ పదవి అనే దైవ పదమును వర్ణించుట వలన ప్రపంచములోని సమస్త పదవుల కంటెను గతుల కంటెను పరమాత్మ పదవి అత్యంత శ్రేష్టమైనదనే నిశ్చితమగుచున్నది. కావున క్షుద్రములకు క్షణిక ప్రాపంచక పదవులకై సమయమును దారబోయిక భక్త్యాదులను అవలంబించి శాశ్వత దైవ పదవ ప్రాప్తికై సర్వులను యత్నించవలసి ఉన్నది. ఈ ప్రపంచం అనిత్యమని దుఃఖభూయిష్టమని తెలుపుచూ తద్విముక్తికై తన్ను భజింపుమని భగవానుడు బోధించుచున్నారు. కిం పునర్బ్రహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం. ఇక పుణ్యాత్ములకు బ్రాహ్మణుల విషయమునను భక్తులకు రాజర్షుల విషయమునను మరలా చెప్పనేలా. భగవదాశ్రయము చేయవారును తప్పక ముక్తినొందుచుందురని భావము. కావున అశాశ్వతమై సుఖరహితమైనట్టి లోకమును పొందియున్న నీవు నన్ను భజింపుము. పాపాత్ములే పరమాత్మను సేవించినచో ముక్తిని నందుచుండా ఇక పుణ్యాత్ముల విషయమై భక్తుల విషయమై వేరుగా చెప్పవలెనా అని వచించుచున్నారు. మరియు స్త్రీలు వైశ్యులు శూద్రులు కూడా భగవంతుని ఆశ్రయించి పరమగతిని పొందుచుండ ఇక బ్రాహ్మణుల విషయమై క్షత్రియుల విషయమై మరలా చెప్పవలెనా అనియూ ఇట పేర్కొనబడినది. అయితే ఎవరైనప్పటికీ కూడా పుణ్యమును భక్తిని సంపాదించిన మాత్రమే అట్టి సద్గతిని పడయగలరని పుణ్యాః భక్తాః అను రెండు పదముల ద్వారా వ్యక్తమగుచున్నది. అవి లేనివారు ఉత్తమ కులజులైనను ముక్తిని పొందజాలరని భావము. కాబట్టి మోక్షకాంక్షులందరూ ఒకటి పుణ్యమును సంపాదించవలెను, రెండు భక్తి అను పదార్థములను తప్పక సేకరించవలసి ఉన్నది. ఇక్కడ లోకములో అశాశ్వతమై సుఖరహితమైనట్టి ఈ లోకములో ఉన్నది ఏ పదవులైతే ఉండేయో ఏ అయితే గొప్ప ఎక్కువ అని మనం తలంచుచున్నామో ఈ మొత్తం కూడా అసలు ప్రపంచమే ఇక్కడ అశాశ్వతము లేనిది అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తున్నారు. ప్రపంచము అంటే పంచభూతాత్మకమైన నిర్మితం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ ప్రపంచం. అంటే మన శరీరము కూడా ప్రపంచమే. మరి ఈ శరీరానికి సంబంధించిన ఈ లోకం ఏదైతే ఉందో దీనితో కూడుకున్నయే ఈ ప్రపంచములో మనం సాధించినవి కానీ సాధించవలసినవి కానీ
సాధించాలి అని అనుకునే భావనలో ఆలోచనలు ఏవైతే ఉండయో ఈ మొత్తం కూడా ఆలోచనతో కూడా కూడుకొనిది మొత్తం కూడా ప్రపంచమే. అయితే ఈ ప్రపంచము అశాశ్వతము అని మనకి ఇక్కడ చెబుతున్నారు. మరి అశాశ్వతమని ఇక్కడ మనకు చెప్పేటప్పుడు శాశ్వతమైన పదవి ఏంటిది అంటే దైవ పదవి. అయితే మరి అశాశ్వతమైన నిజము అని మనం ప్రయాణం చేసేటప్పుడు మరి శాశ్వతమైన వస్తువు ఏ విధంగా మనకు లభించుతూ ఉన్నది? అందువల్ల ఇక్కడ భగవానుడు నన్ను భజింపుము. ఎవరైనా సరే ఏ కులమైన మతమైన చిన్న పెద్ద ఎవరైనా సరే ఈ అశాశ్వతమే నిజమని ఈ ప్రపంచమే శాశ్వతమని కొట్టుమిట్టులాడుతూ ఈ ప్రపంచంలోనే తిరుగాడుతున్న ప్రతి ఒక్క ప్రాణి కూడా అది ఎటువంటి భగవంతునికి దూరంగా ఉన్నప్పటికీ ఇక్కడ పుణ్యాత్ములు అంటే భగవంతుని యొక్క సేవనం చేసి భగవంతుని యొక్క ఆరాధించి భగవంతునికి దగ్గరగా ఉండేవాళ్ళు, కానీ భగవంతుణ్ణి పొందని వాళ్ళు పుణ్యాత్ములు. ఇక్కడ పాపాత్ములు అంటే భగవంతునికి అతి దూరంగా ప్రపంచమే నిజమని ప్రపంచం వైపు కొట్టుకొని ప్రపంచమే శాశ్వతమని తిరుగాడుచుండే ఎవరైతే ఉండారో వాళ్ళు పాపాత్ములు. అయితే ఇక్కడ భగవానుడి యొక్క ప్రశ్న ఏమిటంటే పాపాత్ములు అయినప్పటికీ కూడా నిరంతరము నన్నే భజించుచు నన్నే సేవించుచు ఎవరైతే పుణ్యాన్ని సంపాదించి నన్ను ఎంతంత సేవించుతూ ఉంటారో ఎంతంత పూజ చేస్తూ ఉంటారో వాళ్ళకి పుణ్యం అనేది తయారవుతుంటుంది. అంటే ప్రపంచం వైపు పరిగెత్తే యొక్క పాప పంకిలం ఏదైతే ఉన్నదో అది తొలగిపోతూ ఉంటుందన్నమాట. అది ఎప్పుడైతే ప్రపంచము నిజము అని మనం ప్రయాణం చేస్తూ ఉంటామో ఆ నిజము అన్నది భగవంతుని వైపు మనం భక్తితోటి ప్రయాణం కానీ పూజలు పునస్కారాలు నిరంతరం స్మరణ విచారణ శ్రవణ మనన విచారణాదులు ఏవైతే ఉండయో వీటిని నిరంతరం కానీ ఒక్క క్షణం కూడా సందడకుండా చేసే ప్రతి ఒక్క భావన ప్రపంచము నిజమనే చేసే భావన ఏదైతే ఉన్నదో అది పరమాత్మ నిజము అని కానీ ఎవరైతే చేసుకుంటూ వస్తారో తను చేసే ప్రతి ఆలోచనతో కూడుకొని ప్రతి కార్యకలాపాలు కూడా వాళ్ళు తప్పనిసరిగా తన గతములో తెలిసో తెలియకో చేసిన ప్రపంచమే నిజము శాశ్వతం అనుకున్న పాపం ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా తొలగిపోయి పుణ్యాన్ని సంపాదించుకోవటం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ పుణ్యాత్ములు కూడా భగవంతుని యొక్క భక్తి వదలకుండా భగవంతునిలో విలీనమైపోయిందాక ఆ భగవంతుని సేవనం కానీ ఆ భగవంతుణ్ణి ఆరాధించటం కానీ చేసినట్లయితేనే తప్పనిసరిగా వాళ్ళు మోక్షం అనేది పొందగలుగుతారు. ఇక్కడ మోక్షము అంటే విడుదల అని. మరి ఎక్కడ విడుదల, ఎక్కడ మనం బంధించబడ్డాము? ప్రపంచం శరీరమే నిజము అంటే శరీరంతో కూడుకున్న ఏ ప్రపంచమే నిజము అనే బంధనంలో మనం ఇరుక్కున్నాం అన్నమాట. ఎందుకు ఇరుక్కున్నామంటే ఇది నిజం కాదా, ఇది ప్రత్యక్షంగా గోచరమయ్యేది నిజం కాకుండా ఏ విధంగా ఉంటుంది అని మనకి ప్రతి ఒక్కరికి కూడా అనుమానము వచ్చుద్ది. ఎందుకు అంటే ప్రత్యక్షంగా మనకి గోచరమయ్యేది ఇదే కాబట్టి. కానీ వాస్తవమైన తత్వ విచారణలో ప్రపంచం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేనే లేదు అని మనకు శాస్త్రాలు కాదు, ఉపనిషత్తులు కాదు, భగవద్గీత భారతాలు కాదు, వేదాలు కాదు, ఈ మొత్తం కూడా బొల్లక్కే అని మనకు తేడతెల్లంగా చెప్తూ ఉన్నాయి అన్నమాట.
అవి చెప్పటమే కాదు, ఈరోజు ఆ చెప్పిన యొక్క విషయాన్ని మన అనుభవంలో కూడా చూస్తే వాస్తవకంగా కూడా ఇది అశాశ్వతమైనది. ఎందుకు అశాశ్వతమైనది అని అంటే, మనకంటే చిన్నవాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళు, తోటి వాళ్ళు ఎంతమందో ఈ లోకంలో కనీసం మన కళ్ళ ముందే మనం గుర్తిరుగుతూనే లేకుండా ఈ శరీరాలు కనుమరుగైపోతూ ఉన్న విషయం మనం అందరము చూస్తూనే ఉన్నాం. అప్పుడు మనం కూడా అంటుంటాం ఏమని, మనం కూడా ఈ శరీరం కూడా ఒక రోజుకి పోయేదేలేరా అని అనుకుంటూ ఉంటుంటాం. కానీ మళ్ళీ వెమ్మటే ఇదే నిజము అనే యొక్క మాయ ఏదైతే ఉన్నదో అది వెంటనే మళ్ళీ కనీసం దీన్నే నిజమనుకొని మళ్ళీ ఇక్కడే జీవించటం జరుగుతూ ఉన్నది. మరి ఏ విధంగా దీన్ని తొలగించుకోవాలి, ఈ మాయనే విధానాన్ని ఏ విధంగా మనం తొలగించుకోవాలి అంటే, దీనికి లేకుండా పోయేదానికి ఆధారమైన స్వరూపం భగవంతుడు అని మన ముందు బాగుగా దృఢ విచారణ చేసి, ఆ విచారణ ద్వారా నిరంతరంగానే ఆ శాశ్వతమైన వస్తువు యొక్క ఆధారంతో ఈ అశాశ్వతమైనది వస్తువు ఉన్నది అన్న భక్తిని వదలకుండా నిరంతరం ఎవరైతే స్మరణ చేస్తూ ఉంటారో, ఎవరైతే తన కార్యకలాపాల్లో చేసి కూడా చెయ్యకుండా ఉండే యొక్క స్థితిని ఏదైతే ఉన్నదో దాన్ని పొందగలుగుతారో వాళ్ళే భగవంతుని దగ్గరికి చేరగలుగుతారు. ఇప్పుడు ఏదైనా సరే మనం ఈ లోకానికి సంబంధించిన విషయాన్నే మనం తీసుకున్నట్లయితే, ఒక వస్తువు మనకు కావాలి అంటే దాన్ని ఎంత తీవ్రతరంగా మనం స్మరించి కానీ దానికి సంబంధించిన కృషి కానీ చేసినప్పుడే మనం ఆ వస్తువుని మనం సాధించగలుగుతాము, ఆ వస్తువుని చేజిక్కించుకోగలుగుతాము. అదేవిధంగా ఇక్కడ ఇది అశాశ్వతమని ఒకరు చెబితే అశాశ్వతమని మనం అనుకుంటే ఇది అశాశ్వతం కానే కాదు. ఎవరికి వారమే పరిశోధన చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎవరికి వాళ్ళే ఇది పరిశోధన చేసుకొని ఇది అశాశ్వతమని చెబుతూ ఉన్నారే మనకి ఏ విధంగా అశాశ్వతము అని బాగుగా విచారణ చేస్తే మనకి ఇది అశాశ్వతమని తేలిపోదు. అశాశ్వతమని ఒక్కసారిగా మనకు దృఢపడిందంటే ఇక శాశ్వతమైన వస్తువు కోసం మనం ప్రయాణం చేయటం బిగించేస్తాం. ఇక శాశ్వతమైన వస్తువు కోసం ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో తప్పనిసరిగా మన భక్తి శ్రద్ధలో ఎంత తీవ్రతరంగా భక్తి అనేది మనకి తయారవుద్దో, ఆ భక్తితోటి ఒక రోజుకి ఇది అశాశ్వతంగా ఎప్పుడైతే తేలిపోద్దో శాశ్వతమైన వస్తువు కోసం ఇంక ఎక్కడా ఎతకాల్సిన పని లేదు, అక్కడే ఉన్నది, ప్రత్యక్షంగానే ఉన్నది శాశ్వతమైన వస్తువు. ఎవరికి అశాశ్వతాన్ని అశాశ్వతమని దృఢమైన నిర్ణయంతో అశాశ్వతాన్ని ఎవరైతే తొలగించుకోగలుగుతారో శాశ్వతమైన వస్తువు అక్కడే ఉన్నది. ఇక శాశ్వతమైన వస్తువు అక్కడే ఉన్నప్పుడు ఆ యొక్క వస్తువుని పొందటం, ఆ వస్తు రూపకంగా మారిపోవటమే ఇక్కడ మోక్షము అంటే. మరి ఎప్పుడైతే అటువంటి స్థితిని సంపాదించుకోవాలని మనం తప్పనిసరిగా ఆ భక్తి శ్రద్ధలు ఏవైతే ఉండయో, ఈ లోకమే శాశ్వతమని నిజమని ప్రయాణం చేసే ఏ పాప పంకిలమైతే ఏదైతే ఉన్నదో దాన్ని పుణ్యంగా మార్చుకునే యొక్క సాధనే ఇక్కడ పుణ్యము అంటే. భగవంతుని వైపు ప్రయాణం చేసే పద్ధతి ఏదైతే ఉందో అదే ఇక్కడ మన పుణ్యాన్ని సంపాదించటము అంటే. చివరికి భగవంతుణ్ణి చేరుకున్నాక పుణ్యము పాపము అనే రెండూ కూడా అక్కడ లేకుండా పోతాయి అన్నమాట. అందువల్ల ఎవరైతే ఈ ప్రపంచము కానీ దేహాదులు కానీ వాని కారణముకు పంచభూతములలో ఈ మొత్తం కూడా కాలక్రమమున విలయమైపోవును అని ఎవరైతే తెలుసుకోగలుగుతారో, కనుకనే ఈ జగత్తు అనిత్యమని
ఎవరైతే తెలుసుకోగలుగుతారో ఈ దేహాదులు అనిత్యములు కావున వానితో చేయవలసిన పరమార్థ కార్యములు అతిశీఘ్రముగా చేసేదానికి తయారయ్యుంటారో వాళ్ళే తప్పనిసరిగా ఈ వాస్తవమైన పరమాత్మ స్థితిని చేరగలుగుతారు. అంటే మనకి ఒక ఉపమానం, మనం సముద్రాన్ని దాటేదానికి నావ బాగుగా ఉన్నప్పుడే దానితోటి సముద్రాన్ని దాటివేయాలి. లేకపోతే నావలో ఎటువంటి చిన్న 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 రంధ్రాలు ఏర్పడితే ఆ చిన్న రంధ్రాల ద్వారా నావలోకి నీళ్లు కానీ వచ్చినట్లయితే ఆ నావ ఏతిరిగా మునిగి సముద్రంలో మునిగిపోతామో మనం కూడా అదేవిధంగా ఈ శరీరం అనేది ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఈ శరీరం బాగుగా దృఢంగా ఉన్నప్పుడే ఈ భగవంతుని యొక్క మార్గం ఏదైతే ఉన్నదో ఆ భగవంతుని యొక్క మార్గాన్ని మనం చేపట్టగలిగితే ఈ శరీరం ఉన్నప్పుడే ఆ భగవత్ స్వరూపాన్ని పొందటం చాలా చాలా సులువు అవుద్ది. అదేవిధంగా దేహము శాశ్వతమని తలంచి విర్రవేగుచుండు వారికి కనువిప్పు కలిగించుటే కాబోలు భగవానుడు అది అంత అనిత్యమైనదని హెచ్చరించరి. చావు గాని వినాశనము గాని జ్ఞప్తికి వచ్చినప్పుడే సామాన్యంగా మనుజుడు కడతేరు మార్గమును యోచించుచుండును. మనకి ఎప్పుడైనా సరే నిరంతరము ఇది ఎప్పుడూ కూడా శాశ్వతము నిజము అని మన అంతర్గతంగా ప్రేరణ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే దానికి మనం చేయవలసింది ఏంటంటే ఎప్పుడు నిజము అనే ప్రేరణ మనకు జరుగుతూ ఉంటుందో అప్పుడే ఆ క్షణానే ఇది అబద్ధము అని మనకు తెలియాలి. అబద్ధమని మనం దాన్ని ఖండించుకునే యొక్క లక్షణమే ఇక్కడ మనకు సాధన. అదే మనకి ఇక్కడ భక్తి. నిరంతరము కూడా శరీరం ఉన్నంతసేపు కూడా ఇది నిజము అనే మనకు ప్రేరణ జరుగుతూ ఉంటుంది. అయితే అది ఏ విధంగా అబద్ధమైపోతూ ఉంటుందంటే తప్పనిసరిగా శరీరమే నేను అనుకున్న ఏ అహంకారమైతో కూడుకున్న జ్ఞానమైతే ఉన్నదో శరీరం నేను కాదు అని మొట్టమొదట మనకి దృఢతరమైన నిశ్చయము కలగనంతసేపు వాస్తవమైన ఎన్నిసార్లు లక్షల కోట్ల సార్లు చెప్పుకున్నప్పటికీ కూడా ఈ శరీరం అబద్ధం అని మనకు తెలియదు. ఇది అబద్ధం కాదు. ఏ విధంగా అబద్ధమవుతూ ఉంటుందంటే శరీరానికి ఆధారమైన అంతర్గతంగా ఏ జ్ఞానస్వరూపం అయితే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపం తానైతే తప్ప ఈ శరీరం అబద్ధం కాదు. ఇప్పుడు ఏ విధంగాను అంటే మనకు 5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆ 5 సంవత్సరాల వయసే మనకు అప్పుడు నిజమని ఆటల పాటలు ఆడుకుంటూ ఉంటాం. అదే యుక్త వయసుకు వచ్చినప్పుడు ఈ ఆటల పాటలు ఆడుకునే వయసు ఏ విధంగా అబద్ధమైపోతూ ఉన్నదో అదేవిధంగా ఈ శరీరమే నేను అనుకున్న కాంక్రీట్ అయిపోయి ఉన్న దృఢతరమైన నిర్ణయం ఏదైతే ఉన్నదో అంటే అంతకంటే ఎక్కువగా ఈ శరీరం అబద్ధమని ఎవరికి వాళ్ళకే దృఢతరమైన నిర్ణయం కలిగితేనే ఈ శరీరానికి సంబంధించి ఈ శరీరంలో అతి సూక్ష్మంగా ఉండే జ్ఞానం తాను కాలేడు. జ్ఞానం తాను అవ్వటం వేరు. ఇది అంతా జ్ఞానంతోటే ఆత్మతోటే పరమాత్మతోటే జరుగుతూ ఉంది అని చెప్పుకోవటం వేరు. ఎందుకు శరీరం అనే భ్రమ వదలందే జ్ఞానస్వరూపం ఎవ్వరం కాలేము మనం. అందువల్ల మొట్టమొదట మనం జ్ఞానం అనే స్వరూపాన్ని మనం తప్పనిసరిగా ఈ శరీరంలో నుంచి ఈ శరీర భావనలో నుంచి ముందు జ్ఞానమే నేను అనే భావాన్ని జ్ఞానమే తానవ్వటం తప్పనిసరిగా అవసరం వాస్తవమైన భగవంతుణ్ణి చేరేదానికి. ఎవరైతే అప్పుడు జ్ఞానం తానవుతారో అప్పుడు జ్ఞానంతో చేసే ప్రతి ఒక్క క్రియ కూడా ఈ శరీరంతో చేసినప్పుడు కూడా జ్ఞానంతో చేసినట్లే అవుద్ది. ఎప్పుడైతే జ్ఞానంతో సమస్త కార్యాలు చేస్తూ ఉంటాడో తను చేసి కూడా చేయనట్టే అవుద్ది. చేసిన ప్రతి కార్యం కూడా తను చేయని కిందకే వచ్చుద్ది. ఎందుకంటే జ్ఞానం అనేది నిరాకార స్వరూపం. ఎప్పుడైతే మనం నిరాకారం అవుతూ ఉంటామో మనం చేసే ప్రతి కార్యకలాపాలు కూడా నిరాకారంగా మారిపోతూ ఉంటాయి అన్నమాట.
అన్నమాట. ఆ పద్ధతిలో ఇది లేనిదిగా తనకు ఎప్పుడు ఆ పద్ధతిలో తయారవుద్ది. ఓం తత్సత్.